మనిషి మరణించక తప్పదు, మరణించిన వారు మళ్లీ పుట్టక తప్పదు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. అలాగే గరుడ పురాణంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చనిపోయిన వ్యక్తుల వస్తువులు ఉపయోగించకూడదని చెప్పారట. అయితే అందులో 3 వస్తువులు మాత్రం అస్సలు తీసుకోకూడదని, అవి తీసుకొని ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలను కూడా గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు వివరించారని పండితులు చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తి యొక్క చెప్పులను, దువ్వెనను ఎవ్వరూ ఎప్పుడు వాడకూడదట. ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ చెప్పులు, దువ్వెనలో ఉంటుందని పండితులు చెప్తున్నారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు, ఆభరణాలు కూడా అస్సలు ధరించకూడదట. వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి యొక్క శక్తి లేదా ఆత్మ తన ఆభరణాలు ధరించిన వ్యక్తిని ఆవహిస్తుందట. అలా జరగకూడదని భావిస్తే ఏం చేయాలో గరుడ పురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు. ఎవరైనా చనిపోయిన వ్యక్తి నగలు ఉపయోగించాలి అనుకుంటే వాటిని కరిగించి కొత్తగా ఆభరణాలు చేయించుకొని వాడచ్చు. అయితే మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన నగలను మీకు బహుమతిగా ఇస్తే కనుక ఎటువంటి సమస్య ఉండదని చెప్తున్నారు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క దుస్తులు కూడా ఎవ్వరూ ధరించకూడదట. ఒకవేళ ధరిస్తే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ దుస్తులు ధరించిన వ్యక్తితో ముడిపడి ఉంటుందట. ఆత్మ యొక్క ఆలోచనలు ఆ వ్యక్తిని హింసిస్తూనే ఉంటాయి. దీంతో ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడట. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు దానం చేయాలట. దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని గరుడ పురాణంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.